వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో నూతనంగా ఏర్పాటు చేసిన GSWS ఛాంబర్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ బిల్డింగ్పై సోలార్ ప్లాంట్ ఈతకొట్ట తాతాజీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, పట్నాల రాంపండు, దువ్వ శ్రీనివాస్, మెప్మా అధ్యక్షురాలు గుండుమొగుల పద్మప్రియ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పురపాలక సంఘంలో DSWD బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమం అంటే సెక్రటరీలు అందరి మీద అజమాయిషీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారాయణ గారు ఏర్పాటు చేయడం, జవాబుదారీతనం పెంచడం కోసం వర్క్ కింద లెవెల్ ఎలా అవుతుంది, వాట్సాప్ గవర్నెన్సీ అనేది ఈ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. ఆఫీసుల చుట్టూ ఎవరు తిరగకూడదు, అంతా వాట్సాప్లోనే ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆదేశాలు ఇవ్వడమే కాకుండా పనిచేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కరెంటు బిల్లు సేవింగ్స్ విధంగా ప్రైవేట్ ఇళ్లతో పాటు ఇవి కూడా ఇక్కడ ఒక సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, దీన్ని ఓపెనింగ్ పెట్టుకోవడం, అదేవిధంగా PGRS ఇక్కడ కూడా మనం ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడం అనేది మీ ఎమ్మెల్యే మీ ప్రోగ్రాంలో మనం పెట్టుకున్నాం. ఎక్కడైనా సమస్య ఉంటే మీకు అందుబాటులో ఉండే విధంగా మేమంతా కూడా పనిచేస్తాం ట్రాన్స్పరెన్సీగా. మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మా దగ్గరికి వస్తే ఏ సమస్యనైనా పరిష్కారం చేయడానికి అధికారులు ఎప్పుడు మనతో ఉంటారు, మీతో ఉంటారు, మీ సమస్యను పరిష్కారం చేస్తారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ తాడేపల్లిలో ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో అరేంజ్ చేసాం. మరి పట్టణ ప్రజలు అందరూ వచ్చి మీ సమస్యల్ని ఇక్కడ వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా మరి నిన్న కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వచ్చిన వినతి పత్రాలన్నీ కూడా క్లియర్ చేసే దిశగా ఆలోచన చేస్తాం. మరి ఇది మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలని మన ఈ నాయకుల్ని ఏర్పాటు చేయమంటం జరిగింది. దాంట్లో భాగంగా నేను ప్రతిరోజు పెడుతున్నాం. ఇంకా శుక్రవారం ఒకటే కాదు, ప్రతిరోజు మన ప్రజా సమస్యల్ని స్వీకరించాలి, పరిష్కరించాలనే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఎన్ని సమస్యలు పరిష్కరించామో కూడా ప్రభుత్వానికి వెళ్ళడానికి కూడా ఆఫీస్ టీంకి అప్పచెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులు, అందరూ అధికారులు అందరూ కలిసి చేసే భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి సహకరించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తాడేపల్లి మున్సిపాలిటీలో సోలార్ను ప్రారంభించారు. రమారమి 18 లక్షలు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా సోలార్ ఈ రోజు ప్రారంభించడం, దీనికి 18 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని ఇంకా కరెంట్ సేవింగ్ చేసుకునే విధంగా ఏదైతే ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటికి ప్రతి చోట కూడా సోలార్ మీద వెళ్ళాలని. ఎందుకంటే మోడీ గారు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ సోలార్ కు స్కీమ్ పెట్టి సబ్సిడీ సిస్టమ్ ప్రకటించి మరి అందరం కూడా పెట్టిన విధంగా నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఒక పల్లెటూరులో ఒక సామాన్యుడు అక్కడ చిన్న పరిశ్రమకి సోలార్ పెట్టుకుంటే దాని చూసింగా ఆ ఊరంతా కూడా సోలార్ ప్రతి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆ ఊరిని ప్రత్యేకంగా నిన్న ప్రధానమంత్రి గారు ఒక మన్ కీ బాత్ కార్యక్రమంలో చూపించడం జరిగింది. ఈ రకంగా మరి ఈ సోలార్ ని తాడేపల్లిగూడెం పట్టణంలో మరి మొట్టమొదటిసారిగా సోలార్ దేశవ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో మొదటిసారి మరి మన కమిషనర్ చొరవతో పెట్టినందుకు నేను మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కానీ కమిషనర్ అంటే ఎమ్మెల్యే గారు సహకారం చేశారు, వారికి అభినందన తెలియజేస్తారు. రోడ్లపై కత్తులు కొడవళ్లతో తిరుగుతూ ఉన్మాదం సృష్టించే వారిని ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి అనిత హెచ్చరికలు టీడీపీకి వర్తించవని వైసీపీ ఆర్టీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకల్లో ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా రోడ్లపై చేసిన జంతు బలులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోకి ఈ విష సంస్కృతికి బీజం వేసిందే తెలుగుదేశం పార్టీ అన్న సంగతి మర్చిపోయి ఆ నిందలను వైసీపీ మీద వేస్తున్నారని దుయ్యబట్టారు. గుడిలో పూజలు చేయాలి, పురస్కారాలు చేయాలి, ఏది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు హోంమంత్రి గారు అనితమ్మ గారు మాట్లాడుతా ఉన్నారు. ఇదే విషయాన్ని నేను ఒకసారి సూటిగా అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంలో ఎన్ని పొటేళ్ల తలకాయలు వేలాడదీశారనే దాని మీద హోంమంత్రి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడలేదు? గూగుల్ మ్యాప్స్ మంత్రి గారు సత్యకుమార్ గారు ధర్మవరంలో
ర్యాలీ చేసుకుంటూ వెళ్తే పబ్లిక్ గా వేల మంది సమక్షంలో చేసిన జంతు బలి ఎందుకు కనిపించలేదు? బాలకృష్ణ గారి సినిమాల్లో విడుదలైనప్పుడు ఆ పొటేళ్ల దండలు అవన్నీ ఎందుకు చూయించలేదు? విష సంస్కృతి నాటుతుంది ఎవరు? మీరు కాదా? ఒక ఇంటి గొడవ, ఫ్యామిలీ మ్యాటర్ లో ఎవరో తోసుకున్న దాన్ని తీసుకొచ్చి కడుపులో తన్నారు అని చెప్పి దుష్ప్రచారం చేయటం, పక్కన పార్టీ మీద బురద జల్లటం. రవిచంద్రారెడ్డి గారు అని చెప్పి ఇంతకుముందు మా పార్టీలో ఉండి బీజేపీకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీలో చేరినటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన పార్టీ వదిలి వెళ్లిపోయి దాదాపు సంవత్సరంన్నర దాటిపోయింది. ఇంకా తీసుకొచ్చి మా మీద బురద జల్లటం ఏంటండి అనితమ్మ గారు? మీరు కనీసం మీ ప్రెస్ మీట్ కు వచ్చి చేసే ముందు ఆ ఐటీడీపీ వాళ్ళు లేకపోతే మీ పార్టీలో స్క్రిప్ట్ రాసి ఇచ్చే వాళ్ళు ఇచ్చింది మొత్తం చదివి రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ విష సంస్కృతి సైకో అని మాట్లాడుతూ ఉన్నారు. స్వయంగా అక్కడ స్థానికటువంటి నేతలు ఎవరైతే జనసేన నుంచి ఉన్నారో వాళ్ళు ఈ కుర్రాడికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, అతను మా పార్టీ నేత అని చెప్పిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద జల్లాలనుకుంటా ఉన్నారు. మీరు మాట్లాడినట్టు నిజానికి ఆ సైకో నాయకుడు ఎవరు? ఆ సైకో పార్టీ ఎవరు? ఆ సైకో చేష్టలు ఎవరై? మీరు అంటున్నట్టు మీ కూటమిలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు. సో జనసేన కార్యకర్తలు చేస్తే మీరు ఏదైతే జగన్ గారికి అంటా ఉన్నారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు అనదలుచుకున్నారా? ఏదో సూటిగా చెప్పండి. మీకు పార్టీలో విభేదాలు ఏదన్నా ఉంటే మీరు కూర్చొని తేల్చుకోండి. అంతేగాని ఇండైరెక్ట్ గా మమ్మల్ని అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఏంటో నాకైతే అర్థం కాలేదు. రాష్ట్రంలో హోంమంత్రిగా మీ బాధ్యత మీరు నెరవేర్చకుండా సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. అధికారంలోకి రాకముందు ఊరు తిరిగి 30,000 మంది మహిళలు తప్పిపోయారన్నారు, లేకపోతే ఇంకొకటి అన్నారు. ఏ ఒక్కటైనా గానీ ఈ 18 నెలలు 19 నెలల కాలంలో ఏ ఒక్క ఆరోపణ మీదైనా గానీ స్పష్టంగా ఆధారాలతో సహా చూయించగలిగిందా మీ డిపార్ట్మెంట్? చూయించలేదు. మీరు లేనిపోయినవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు చేయించకుండా ఇలాంటి వాటి మీదకి, పనికిరాని వాటి మీదకి లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదకి ఎగదోయటం వలన పోలీస్ ప్రతిష్ట గతంలో టాప్ ప్లేస్ లో అంటే 1వ ప్లేస్ లో ఉన్నటువంటి పోలీస్ సర్వీసెస్ ఈ రోజున అధపాతాళానికి దిగజారిపోవటానికి మీ పనితీరు కారణం కదా? రాష్ట్రాన్ని ఇంకొక అధపాతాళానికి అంటే కూడా తక్కువ ఇంకా కిందకి ఏమైనా ఉందంటే అక్కడ తోసేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఒంగోలులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ రాజబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలన్నారు. నేరాల నియంత్రణతో పాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, విచారణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. I thought that it's really very important occasion. Many times honorable seniors, even in CM's conference, he expressed firmly that we need to implement law and order very strictly and should not lead to any kind of pressure as far as the injustice is concerned. So that is a tagline actually honorable CM always says. You see here that just in the annual review, generally we used to review how many cases actually filed, how many cases actually been resolved, how many cases are still pending for adjudication and all. So one thing we need to understand is that it is not a number of cases. So the case reflects the security of the process. For example, you take 1,000 cases have been resolved, which means what? The more cases you have resolved. But the thing here is that 1,000 cases means the 1,000 families and the conflicts on the police person. Just to summarize, what our customers have said.
It is basically, he talked about 4 pillars of our this thing. So, what are the 4 things? Prompt registration of affairs. The first thing is, prevention of crime, of course. That is what we, learn, that is what when we start, according to the book, it all starts with this lesson. So, it is basically prevention of crime. So, when any crime gets reported, it is prompt registration of crime. So, when a crime is registered, immediate investigation will follow. There has to be a qualitative investigation. Once the investigation is done, ultimately it has to end in conviction. So, these are the 4 steps that any police officer has to meticulously follow. So, yes, sir, certainly we assure, sir. We will try to improve our performance anyway. Precaution decision, what I have. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఛాంపియన్ చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకున్నాం. మా సినిమా ఇంకా నడుస్తుంది థియేటర్స్లో అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు తెలంగాణ రాజకీయ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జంగారెడ్డిగూడలో జరిగిన మరణాలపై కూటమి ప్రభుత్వం కావాలనే కట్టుకథలు అల్లుతుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆదేశాలు. సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.